రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం పెట్టారని చినముషిడివాడ ఆక్సిజన్ డిఫెన్స్ కాలనీ గ్రామస్తులను ఆర్డీఓ శ్రీలేఖ జిల్లా కలెక్టరేట్లో నిర్బంధించడం కలకలం సృష్టిస్తుంది. గంటలో విగ్రహాన్ని తొలగించకపోతే జైలుకే అంటూ ఆర్డీఓ శ్రీలేఖ చిందులేశారు. దళిత ప్రజా సంఘాల దృష్టికి విషయం వెళ్లడంతో ఎట్టకేలకు నిర్బంధించిన వారిని ఆమె వదిలేశారు. దీంతో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఆర్డీఓ శ్రీలేఖ తీరుకు నిరసనగా దళిత ప్రజా సంఘాలు నిరసన చేపట్టాయి. పెందుర్తి చినముషిడివాడ ఆక్సిజన్ డిఫెన్స్ కాలనీలో గ్రామస్తులు ప్రభుత్వ ఖాళీ స్థలంలో 4 బెంచీలతో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ స్థలాన్ని బుర్ర రాజేష్ అన్న వ్యక్తి గ్రామ సభ్యులు అతనికి ఆ 250 గజాల స్థలం ఇచ్చేసినట్టు రాయించుకుని 200 గజాల స్థలం కబ్జా చేసి కట్టేశాడు. ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైందని, ప్రజలకు ఉపయోగపడేదానికి గాని అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవడానికి గాని అనుమతి ఇవ్వాలని 9 నెలలుగా గ్రామస్తులు పలుమార్లు దరఖాస్తులు పెట్టారు. అయితే జీవీఎంసీ రెవెన్యూ నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో దాదాపు 200 గజాల స్థలాన్ని రాజేష్ కబ్జా చేసినట్టు గ్రామస్తులు తెలిపారు. ఈ నేపథ్యంలో మిగిలిన స్థలాన్ని కాపాడుకునేందుకు పోరాడితే హక్కులొస్తాయనే అంబేద్కర్ స్ఫూర్తితో ఈ నెల 14న అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామస్తులు పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా రాజేష్ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణం చేపట్టినా స్పందించని ఆర్డీఓ అంబేద్కర్ విగ్రహం పెట్టారని పోలీసులతో గ్రామస్తులను శుక్రవారం ఉదయం కలెక్టరేట్కి పిలిపించి గ్రామానికి చెందిన 5 మహిళలను 2 వ్యక్తులను తన కార్యాలయంలో నిర్బంధించి అంబేద్కర్ విగ్రహం తొలగించకపోతే జైలుకు వెళ్లిపోతారని బెదిరించడం విశేషం. మధ్యాహ్నం 2 గంటలకి శ్రీలేఖ భోజనానికి వెళుతూ వారిని అలాగే ఉంచండి అని సిబ్బందికి హుకుం జారీ చేస్తూ వెళ్లిపోవడం విశేషం. ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్బంధించారనే విషయం ఎప్పుడైతే బయటపడిందో ఆర్డీఓ వెంటనే వారిని సాయంత్రం సమయంలో వదిలేశారు. ప్రజా దళిత సంఘాల నాయకులు అక్కడికి చేరుకుని బాధితులకు అండగా నిలబడి వెంటనే ఆర్డీఓపై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, ఆమెను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. ఆర్డీఓ నిర్బంధించిన వారిలో గ్రామానికి చెందిన కె వరలత కుమారి, ఎం నాగమణి, ఎం జమున, జి దీనావతి, కె రత్నకుమారి, ఎంవి గోపాలరావు, దీపు ఉన్నారు.